గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ రోజు అయితే సండే, బెంగళూరులో ఫేమస్ అయిన బనశంకరి టెంపుల్ కి వెళ్దామని చెప్పి ఇక్కడ రెడీ అయిపోయాం. సండే కదా క్రౌడీకి ఉండొచ్చు అని చెప్పి మేమైతే 7 కే మా ఏరియా నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈ బనశంకరి దేవి టెంపుల్ వచ్చేసి బనశంకరి ఏరియాలో ఉంటది. సో మేము ఉంటున్న హెబ్బగూడ్ నుంచి బనశంకరికి వెళ్ళడానికి 21 కిలోమీటర్స్ అనమాట. 1.5 అవర్ అయితే మేము వెళ్ళిపోయాము. బికాస్ ట్రాఫిక్ కూడా ఆ రోజు కొంచెం తక్కువగానే ఉంది, అందుకే కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ కి రీచ్ అవడానికి మెట్రో బస్సెస్ అన్ని కన్వీనియంట్ గా ఉంటాయి. మెట్రో అయితే పక్కనే ఉంటది అనమాట, టెంపుల్ పక్కనే. అదే బస్ స్టాండ్ వచ్చేసి 250 to 300 మీటర్స్ ఉంటది. బై వాక్ అయితే 5 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి 1 PM వరకు ఉంటది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 4:30 to 8 వరకు ఓపెన్ చేసి ఉంటది అనమాట టెంపుల్. ఈవినింగ్ టైమ్ లో చాలా రష్ గా ఉంటది అనేసి అన్నారు, అందుకే మార్నింగ్ టైమ్ లో వెళ్తున్నాం మేము. బికాస్ బేబీతో వెళ్తున్నాం కదా, రష్ గా ఉంటే కష్టం అని చెప్పి. చూసారు కదా, టెంపుల్ వచ్చేసరికి రోడ్ సైడ్ లోనే ఉంది. సో ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు టెంపుల్ కి. ఇది బనశంకరి దేవి టెంపుల్ కాబట్టి ఈ ఏరియాకి కూడా బనశంకరి అనే నేమ్ వచ్చింది. ఈ టెంపుల్ రోడ్ సైడ్ ఉన్నా సరే పార్కింగ్ ఏ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. అది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. టెంపుల్ లో మొక్కడానికి పూజ చేయడానికి ఏమైనా కావాలి అంటే మనం ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. ఒకవేళ తెచ్చుకోపోతే ఇక్కడ అంతా అవైలబుల్ గానే ఉందన్నమాట. సో దానికి కూడా ప్రాబ్లం లేదు. టెంపుల్ ముందే షాప్స్ అన్ని ఉన్నాయి. టెంపుల్ లోకి ఎంటర్ అవగానే నాకు చాలా ప్లెజెంట్ అండ్ కామ్ గా అనిపించింది. ఫస్ట్ అయితే మేము లెగ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఇంకా టెంపుల్ లోకి వెళ్ళాము. ఫస్ట్ అయితే నవగ్రహాలు కనిపించాయి. సో అక్కడ కాసేపు మొక్కుకొని ఇంకా తర్వాత లోపలికి వెళ్తే సేవా కౌంటర్ కూడా ఉంది గైస్. అక్కడ ఏంటంటే ఏమైనా అభిషేకాలు, అర్చనలు, ఏమైనా ప్రత్యేక దర్శనాల కోసం టికెట్లు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అమ్మవారిని భక్తులు శక్తి స్వరూపిణిగా, కష్టాలు తొలగించే తల్లిగా ఆదరిస్తారనమాట. బనశంకరి అనే పేరు ఉంది కదా, ఆ పేరులో ఏంటంటే బన అంటే అడవి, శంకరి అంటే పరమేశ్వరుని సహచరి అయిన పార్వతీదేవి అని అర్థం అనమాట. అందుకే బనశంకరి అంటే అడవి అధిష్టాన దేవత అయిన పార్వతీదేవి అని అర్థం వస్తుంది. కోరికలు తీర్చే తల్లిగా ఈ అమ్మవారిని మనం భావిస్తాం కాబట్టి వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేరితే 5 వారాలు వస్తామని, 9 వారాలు వస్తామని చెప్పి అన్ని దీపాలు పెట్టుకుంటారు. మనం జనరల్ గా రాహుకాలం అంటే మంచిది కాదు, ఆ టైంలో మనం ఏ పని చేయకూడదు అనేసి అనుకుంటాం కదా. బట్ ఈ బనశంకరి ఆలయంలో ఏంటంటే ముఖ్యంగా రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు వెలిగించడం చాలా ప్రసిద్ధి. ఈ రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు పెట్టి అమ్మవారికి మొక్కితే మనకి కష్టాలు పోయి అంతా శుభం జరుగుతుందని చెప్పి భావిస్తారు. మేము ఇంటి నుంచి అయితే ఏం తీసుకొని రాలేదు, ఇక్కడ బయట అమ్ముతున్నారు కదా, సో అక్కడే మేము ప్లేట్ 50 రూపీస్ గా కొనుక్కున్నాము. మేమైతే 5 దీపాసే కొన్నాం అనమాట. మేము 5 దీపాలు ఉన్న ప్లేట్ తీసుకున్నాం కాబట్టి ఒక కాస్ట్, అదే 3 దీపాలు ఉన్న ప్లేట్ తీసుకుంటే వేరే కాస్ట్ ఉంటది, 9 అయితే వేరే కాస్ట్ ఉంటది అనమాట. కొంతమంది ఈ దీపాలు గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత వెలిగిస్తున్నారు, కొంతమంది అయితే ఇక్కడ బయట ఉండి వెలిగిస్తున్నారు అనమాట. మేమైతే ఇక్కడ బయట ఉండే వెలిగించేసాము. బట్ బయట వెలిగించడం వల్ల గాలి వస్తుంది కదా, అంత ఫాస్ట్ గా అయితే వెలగట్లేదు. చాలా కష్టపడ్డాం ఆ దీపాలు వెలిగించడానికి. బట్ ఎనీవేస్ మేము గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఏ ఫోటో గానీ వీడియోస్ గానీ ఏం తీయలేదన్నమాట. నేను తల్లిది ఇమేజ్ ఏమైనా ఉంటే నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. గర్భగుడిలో అమ్మవారితో పాటు శివుడి సన్నిధి కూడా ఉందన్నమాట. అదైతే నాకు బాగా నచ్చింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. దర్శనం అయ్యాక ఇక్కడ అమ్మవారిది వేరే రూపం కూడా ఉంది. సో అది చూడడానికి వెళ్ళాము. అక్కడ కూడా నిమ్మకాయ దీపాలతోని మొక్కేసిన తర్వాత దీపాలన్నీ కూడా ఇలా ట్రేలో అరేంజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్లేట్ రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి ప్లేట్ నుంచి దీపాలన్నీ తీసేసి మంచిగా అరేంజ్ చేస్తున్నారు గైస్. అక్కడ చూసారు కదా మీరు, ఫస్ట్ వేపక్కలు పెట్టి దానిపైన ఫ్లవర్స్, ఆ లోపల దీపాలు పెట్టి బాగా ఆర్గనైజ్డ్ గా అరేంజ్ చేస్తున్నారు. ప్లేట్ లో ఎంత క్యూట్ గా కనిపించాయి ఆ దీపాలు. అక్కడ పెట్టిన తర్వాత కూడా అలానే మంచిగా కనిపించాయి. బట్ మా ప్లేట్ లో ఉన్న పువ్వులు కొంచెం మాడిపోయాయి అనమాట ఆ దీపాల వల్ల. యా బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు టెంపుల్ విషయంకి వస్తే, టెంపుల్ ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. నేనైతే లిటరల్లీ ఎలాగవుతుంది అనే షాక్ లోనే ఉన్నాను. సో మిస్ అవ్వకుండా ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది క్యూలో ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఈ టెంపుల్ కి మెయిన్ అట్రాక్షన్ ఆర్ ప్రత్యేకత ఏంటి అంటే, రాతితో చేసిన కుండ షేప్ లో ఒక రాయిలాగా ఉంటది అనమాట. అది కలసం అంటారో ఆర్ఎల్స్ స్టోన్ అంటారో, ఐ మీన్ ఏమంటారో నాకు అంత పర్టికులర్ గా తెలీదు, సారీ ఫర్ దట్. మన కోరిక ఏదైతే ఉంటుందో అది తల్లికి మొక్కుకొని ఆ తర్వాత మన హ్యాండ్స్ అనేవి ప్లేస్ చేయాలన్నమాట. అంటే మన థంబ్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ రెండు కలిసేటట్టు ప్లేస్ చేయాలి. అలా పెట్టిన తర్వాత మన కోరిక ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్ గా నెరవేరితే మన హ్యాండ్స్ అనేవి ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి, మూవ్ అవుతాయి అనమాట. అదే మన కోరిక కొంచెం లేట్ గా నెరవేరుతుంది అంటే కొంచెం స్లోగా మూవ్ అవుతా ఉంటాయి హ్యాండ్స్. కొందరికి అయితే హ్యాండ్స్ అస్సలు 1 అవర్ వెయిట్ చేసినా సరే మూవ్ అవ్వలేదు. సో ఆ కోరిక నెరవేరదేమో అనేసి ఆ హ్యాండ్స్ అయితే తీసేస్తున్నారు అనమాట. సో నాకు ఇది చాలా స్పెషల్ గా అనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేసి. ఆ హ్యాండ్స్ మనం మూవ్ చేయక్కర్లేదు, వాటంటే అవే వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. అసలు అవి ఎలా మూవ్ అవుతాయి వాటంటే అవి అనేసి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను అది ఎక్స్పీరియన్స్ చేసినా సరే ఇంకా డైలమాలోనే ఉన్నాను గైస్. మేము ఈ టెంపుల్ కి వెళ్ళేసరికి ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి దర్శనం ఫాస్ట్ గా అయిపోయింది. బట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి 1 అవర్ లైన్ లో నిల్చున్నాము. అక్కడ 1 అవరే కాదు, 2 అవర్స్ 3
అవర్స్ అయినా సరే మనం వెయిట్ చేయాల్సిందే ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే. బికాజ్ మన ముందు ఉన్న వాళ్ళకి అది ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే లేట్గా అవ్వచ్చు, చెప్పలేం కదా. అలాగని చెప్పి మన ముందు ఉన్న వాళ్ళని ఫాస్ట్గా చెయ్యు అది ఇది అని అనడానికి కూడా అక్కడ లేదనమాట. బికాస్ అదంతా మన చేతుల్లో లేదు కాబట్టి, మన కోరికలు అవుతాయా లేదా అని ముందే మనకు తెలిసిపోతుంది కాబట్టి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనం ఆ ప్రాసెస్ చేస్తున్న టైంలో. అండ్ మనకి ఎన్ని కోరికలు ఉన్నా సరే అన్ని కోరికలు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అవుతాయా లేదా అనేసి. ఒక్కొక్క కోరికకి ఒక్కొక్కసారి హ్యాండ్స్ ప్లేస్ చేస్తూ ఉండాలి. మహేష్ 2 కోరికలు కోరుకున్నాడు, సో 2 టైమ్స్ చేశాడు. నేను 2 కోరికలే కోరుకున్నాను కాబట్టి నేను కూడా 2 టైమ్సే చేశాను. నా వరకు వచ్చేసరికి గైస్ ఫస్ట్ది అయితే అస్సలు చాలా స్లోగా కదిలిందనమాట. నియర్లీ 10 మినిట్స్ అలా పట్టినట్టుంది. నాకు అదే చాలా ఎక్కువలాగా అనిపించింది అనమాట. 1 అవర్ వెయిట్ చేసిన వాళ్ళ పాపం వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుందో ఆ టైంలో అనేసి ఊహిస్తేనే నాకు ఏదోలా ఉంది. నాకైతే ఆ 10 మినిట్స్ కూడా అసలు ఆ కోరిక అవ్వదా ఏంటి అనేసి టెన్షన్ వచ్చేసింది. హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది అనమాట. అంటే ఒక 5 మినిట్స్ వరకు నా హ్యాండ్స్ అసలు చిన్నది కూడా మూవ్ అవ్వలేదు. అంటే నా కోరిక ఇంకా అవ్వదేమో అనేసి ఇంకా రన్ అవుతా ఉంది నా బ్రెయిన్ లో. ఆ టైంలో ఏంటంటే తర్వాత చిన్న చిన్నగా ఇంకా అలాగా మూవ్ అవుతునేసరికి ఓకే లేట్గా అయినా సరే అవుతుంది కదా అని కొంచెం రిలాక్స్ అయ్యాను. ఆ టైంలో నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను గైస్. అసలు ఎంత టెన్షన్ లో కూడా ఎక్కడో మైండ్ లో చిన్నగా పీస్ఫుల్ గా అనిపించేది అనమాట. ఓకే తల్లి చూసుకుంటదిలే అనేసి. సో ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఒకళ్ళు చెప్పితే తెలుసుకునేది కాదు. ఫస్ట్ కోరిక ఇలా లేట్ గా వెళ్ళేసరికి సెకండ్ కోరిక కోరుకోవాలా వద్దా ఎందుకులే మళ్ళీ ఆ టెన్షన్ అనుకున్నాను, కానీ ఓకే అని చెప్పి సెకండ్ వన్ కూడా కోరేసుకున్నాను, తెలుసుకుందాం ఏమైపోద్ది అని. సెకండ్ టైం అయితే కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళింది, అంటే విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళింది అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ టైంలో. మహేష్ 2 కోరికలు కూడా చాలా ఫాస్ట్ గా అయ్యాయి. హోపింగ్ సో తనకి ఆ కోరికలు చాలా ఫాస్ట్ గా నెరవేరాలి అని చెప్పి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ కి వెళ్ళి మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసుంటే, ఒకవేళ మీకు తెలుసుంటే లెట్ మీ నో గైస్, ఇది హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటి అనేసి. ఒక వింతలాగా అనిపిస్తుంది నాకు. మేము 8:30 ఆ టైం కి టెంపుల్ కి వెళ్ళాం. ఆ టైం కి అయితే ఎక్కువ క్రౌడ్ లేదు. 10 o'clock ఆ టైం కి ఏంటంటే ఎక్కువ క్రౌడ్ వచ్చేసారనమాట. ఆ టైంలో మేము కోరిక చెక్ చేసుకునే దీంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ గర్భగుడి దగ్గర ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ క్రౌడ్ అనిపించలేదు. అదే టైంలో అమ్మవారి ఊరేగింపు కూడా అయ్యిందనమాట. చాలా మంచిగా అనిపించింది అవన్నీ చూడడం వల్ల. ఈ టెంపుల్ కి స్పెషల్ డేస్ ట్యూస్డే, ఫ్రైడే అండ్ సండే. ఆ స్పెషల్ డేస్ లోనే రాహుకాల పూజ కూడా చేస్తారు. సో ఆ 3 days కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. సో దర్శనం అయితే పర్లేదు అయిపోతుంది ఎంత క్రౌడ్ ఉన్నా సరే. బట్ ఏంటంటే అక్కడ కోరిక చెక్ చేసుకుంటాం కదా, అక్కడ మనకి లేట్ అయిపోతుంది అనమాట ఎక్కువ మంది ఉంటే. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్. 6 to 10 మధ్యలో అయితే ఎక్కువ మంది క్రౌడ్ ఉండరు. సో చూసుకొని వెళ్ళండి ఎవరైనా వెళ్తే. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా సింపుల్ గా చాలా బాగా అనిపించింది నాకు. బయట ఎండ బాగా ఉన్నా సరే టెంపుల్ లో మాత్రం చాలా చల్లగా అనిపించింది. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ఉన్నా సరే కొంచెమైనా వేడి ఉండాలి కదా, అస్సలు లేదనమాట. సో అందుకే పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకున్నారు. మా మోక్ష అయితే మరీ ఎక్కువ ఆడేసుకుంది అనమాట. అసలు తనని ఆపలేకపోయాము. ఆ రోజు తిరుగుతూనే ఉంది. అసలే జనాలందరూ అటు సైడ్ ఉంటే మేము ఇటున్నాం అనమాట. సో వాళ్ళందరూ అటు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫ్రీ ప్లేస్ ఉంది కదా, ఇంకా ఎక్కువ ఆడేసుకుంది. అసలు ఆపలేకపోయాము, దొరికేది కాదు మాకు. వేరే టెంపుల్ కి వెళ్దాము వెళ్ళిపోదాం రా అన్నా సరే అస్సలు నో అనేదనమాట. తను అలా టెంపుల్లో సరదాగా ఆడుకుంటుంటే మాకు మంచిగానే అనిపించింది, కానీ మనకి టైం అయిపోతుంది అని చెప్పి ఆ టెన్షన్ ఉండేది అనమాట. అండ్ ఎండ కూడా ఎక్కువైపోతుంది కదా తర్వాత అని చెప్పి. హాఫ్ అన్ అవర్ వరకు మమ్మల్ని ఇలా సతాయించిన తర్వాత మాకు అందింది మా పిల్ల. ఇంతమంది క్రౌడ్ వస్తున్నా సరే చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ గా టెంపుల్ మెయింటైన్ చేస్తున్నారో. ఎక్కడ కూడా ఏ చిన్న డస్ట్ కూడా లేకుండా భలే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ లో మెయిన్ గా రూల్స్ నాకు బాగా నచ్చాయి గైస్. అవేంటంటే ఆ టెంపుల్ లో పక్కనే అన్నప్రసాదం పెడుతున్నారు. సో అక్కడికి వెళ్ళాము తిందామని చెప్పి. అండ్ అక్కడ రూల్ ఏంటి అంటే ఎవరి ప్లేట్స్ వాళ్ళే తీసుకోవాలి అండ్ ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్ లో పెట్టేయాలన్నమాట. సో నాకు ఆ రూల్ బాగా నచ్చింది. ఆ ప్లేట్ లో మనం తిన్నాం, మనం వాష్ చేసాం, అందులో తప్పేముంది అన్నట్టు అనిపించింది నాకు. ఈ ప్లేట్ స్టాండ్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ మొత్తానికి నాకు బాగా నచ్చింది గైస్ ప్రతి దాంట్లో కూడా. అండ్ ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి పరమాన్నం పెట్టారు అండ్ పుదీనా కలిపిన పొంగల్ సంథింగ్ పెట్టారనమాట. మోక్షకైతే పొంగల్ పెట్టలేదు బికాస్ కొంచెం స్పైసీ అనిపించింది. పరమాన్నం అయితే మాత్రం మంచిగా లాగించేసింది అనమాట. తర్వాత మా ప్లేట్స్ మేమే ఇక్కడ వాష్ చేసేసి ప్లేట్ స్టాండ్ దగ్గర పెట్టేసామన్నమాట. రూల్స్ స్ట్రిక్ట్ గా పెడితే ఎవరైనా ఫాలో అవుతారు కదా అనిపిస్తుంది. అమ్మవారితో మళ్ళీ వస్తామని బాయ్ చెప్పేసి రిటర్న్ అయిపోయాము. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.